ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మీకు సినిమా చూసేటప్పుడు ఎన్నిసార్లు గూస్ బంప్స్ వచ్చాయి? అసలు నాకైతే ఫస్ట్ సీన్ కే వచ్చింది. కూర్చున్నాక ఆ మనకు అశ్వత్థామ తెలియలేదు. అర్జునుడు బాణం అవును. అది వేసినప్పుడే గూస్ బంప్స్. మీకు ఎన్నిసార్లు అనిపించింది యాజ్ ఏ ఒక సినిమా లవర్ గా? చాలా సార్లు వచ్చింది. కానీ దీపిక పడుకొని అగ్నిలో నుంచి బయటకు వస్తుంది చూడండి, అవును. అప్పుడు మాక్సిమం అనిపించింది ఓ వావ్ అని. ఓకే. దట్ వాస్ అవును. మైండ్ బ్లోయింగ్ సీన్ అది ఆ సినిమా. ప్లస్ నేను ఇంకొకటి చెప్పాలండి, Hmm. ప్రభాస్ వచ్చినప్పుడు ఆ లోపల కాంప్లెక్స్ లోపలికి వెళ్ళేసి మధ్యలో లిఫ్ట్ ఆపేసి ఆ ప్రపంచంలోకి Super. వెళ్తారు చూడండి. Wow. ఆ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూపిస్తారు చూడండి, నేను ఇంకో 20 సార్లు కూడా చూస్తాను ఆ సినిమా ఆ ఎక్స్ప్రెషన్ చూసేదానికి. ఓకే. దట్ ఇన్నోసెంట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. వాట్ ఈస్ దిస్ వావ్ అన్నది నాకు అనిపించింది, అప్పుడు నిజంగా ఇప్పుడు నేను తలుచుకుంటే కూడా ఆ ఎక్స్ప్రెషన్ కి గూస్ బంప్స్ వచ్చింది. ఓకే. నాకు మన భూమి కూడా అలా ఎప్పుడు అవుతుందా, అంత మంచి ఆక్సిజన్ ని అదంతా మనం ఎప్పుడు పీల్చుకుంటాం అనిపించింది అనమాట. ఎందుకు మీరు కాంప్లెక్స్ కి వెళ్ళారా ఎప్పుడన్నా మీ ఇద్దరు? లేదండి, అది ఇక్కడ షూటింగ్ కాదు, నాగి గారు తీసుకెళ్లారు కదా, చూసాం కాంప్లెక్స్. చూసారా? నాగి గారు అలా థియేటర్ లో కూర్చుంటే అలా వెళ్ళట్టే అనిపించింది మాకు. ఓకే. నాకు తెలిసి ఈమె మదర్ గా పక్కన పెడితే ఏం కూడా ఒక ఆర్టిస్ట్ కదా దాంట్లో. అమ్మిళ్ళు ఉంటారు. నేను ఏంటి ఒక్క ఎక్స్ప్రెషన్ తో ఎంత అది ఏం మాట్లాడిన అవసరం లేదు, ఆ ఎక్స్ప్రెషన్ తోనే మీరు మళ్ళీ చూడండి ఆ ఎక్స్ప్రెషన్. నేను రెండోసారి కూడా సినిమా వెళ్ళి చూశాను, బట్ ఐఎమ్ గోయింగ్ అగైన్, మళ్ళీ కూడా వెళ్ళి చూస్తాను. అండ్ తర్వాత కూడా ఐ నో ఐఎమ్ గోయింగ్ టు రీవైండ్ అండ్ సీ దట్ ఎక్స్ప్రెషన్. ఓకే. ఎట్లా అంటే ఇది ఏంటి అద్భుతం, అవును. ఆయనకి చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్ కి వెళ్ళాలని. అందులోకి వెళ్ళాలని, ఓకే. అందులో ఏముందని చూడాలని. అది చూసిన తర్వాత అంటే వాళ్ళు చెట్లు చూడలేదు, చామలు చూడలేదు, ఆ నీళ్లు చూడలేదు, సముద్రం చూడలేదు. అలాంటి వాళ్ళు చూడని వాళ్ళు ఫస్ట్ టైం అవన్నీ చూస్తుంటే ఎలాగుంటది అనేది అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్గా ఎంత బాగా చూపించాడంటే. ఓకే. అండ్ తర్వాత ఈ అమ్మాయి ఏమో నీళ్ళలో వెళ్ళి స్నానం చేయాలని వెళ్ళిపోతుంది, కానీ అలా మెల్లగా కాలు పెట్టి అది ఎలాగంటే ఆ సెన్సేషన్ని ఆస్వాదించుకుంటూ, ఐ థింక్ దట్ ఈస్ సూపర్బ్ అండి. ఓకే. That's the one. మీరు కూడా పార్ట్ 2 లో ఉంటారా? తెలీదండి, లాంగ్ వే కదా. డౌట్ ఉంటుంది కదా. పార్ట్ 1 లో చూసారా అమ్మని? చూడలేదు. అర్రే, అయితే మళ్ళీ చూడాలి. నేను అన్నాను బ్లింక్ ద ఐస్ మూమెంట్ అనమాట. నిజమా? పార్ట్ 1 లో ఎంతమంది చూసారు అమ్మని ఒకసారి కింద కామెంట్ లో చెప్పండి. ఓ, నిజంగా నిజంగా ఆ, చూడండి. ఆ ఫస్ట్ టైం శంబాలా చూపిస్తారండి. అవును. చూపించినప్పుడు అక్కడ అమ్మ ఒకసారి మీరు అదొక్క చూపించారా ప్లీజ్? శంబాలాలో అక్కడ ఏమంటే అక్కడ ఒక చెట్టు ఉంటది అనమాట. ఆ అవును. చెట్టు ఉంటది కదా, ఆ చెట్టుకి నేను చెట్టు డాక్టర్ అనమాట. ఒకసారి ఒక ఇందులో ఇన్స్ట్రుమెంట్ చూపిస్తారా అమ్మ? ఒక ఇన్స్ట్రుమెంట్ ఇచ్చారు చేతిలో, ఇచ్చేసి దాంట్లో ప్రాణం ఉందా లేదా అని ఇలా చూడాలన్నమాట. అవును అవును అవును, చూసేసిన correct. తర్వాత మళ్ళీ ఇలా చూసి ఇలా లేదు అని చెప్పాలా. గుర్తొచ్చారా? నిజంగా అసలు నేను మళ్ళీ చూస్తాను వెళ్ళి మా జయంత్ రెడ్డి గారి కోసం. అది చేసి ఇంటికి వచ్చాక రోజు ఇలా చేరి ఇంకొంచెం ఇలా చేసి ఉండాలేమో, ఇంకా ఇలా చేసి ఉండాలేమో, ఇలా లేదు, లేదు, ఉండాలేమో. అది అసలు నేను అంత గమనించలేదు. తర్వాత అసలు అది ఎక్సలెంట్ అన్నమాట. అంటే నాగి గారికి ఇక్కడి నుంచే మరి ఆ మదర్ దగ్గర నుంచే అవును. వచ్చిన జీన్స్ కదా, అవును. అంత అద్భుతంగా తీయటం, ఆ నేచురల్ గా చూపించగలుగుతున్నారు అంటే. సో ఇక్కడి నుంచే మూలం అనమాట ఆయన Yes. మా నాగి గారికి. సో గ్రేట్ మదర్. అవును. అంటే ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉందంటే అట్లాంటి కొడుకు ప్రపంచ దేశాల్లోని కూడా ఒక మూవీని నిలబెట్టి ప్రజలందరినీ, అంటే అందరూ వీకెండ్లో రిలీజ్ చేయడం సాటర్డే సండే అని అనుకుంటారు. అవునండి, అంటే ఆయనకి ఎంత నమ్మకం, ఎంత ధైర్యం ఉంటే వీక్నెస్ లో థర్స్డే రోజు హౌస్ బేస్తవారం రోజు. దట్ ఈస్ నాగి గారు. సో ఆయన మీ కొడుకు వెరీ వెరీ ప్రౌడ్. ఇంకొకటి ఆయన ఎంత డౌన్ టు ఎర్త్, లేకపోతే రాజమౌళి లాంటి ఒక పెద్ద డైరెక్టర్ ని, రాజమౌళి గారిని ఒప్పించి ఆ సినిమాలో అవునండి. అలా పెట్టడం అనేది, ఆయన అబ్బో. యాక్సెప్ట్ చేయడం అనేది ఆ కూడా సీన్ ఆయన ఎంత గొప్పతనం. పండిందో, అందరూ నవ్వు థియేటర్ లో అసలు ఎక్కడ. ఇంకా చాలా అద్భుతంగా తీశారు. తర్వాత ఒక ఆర్జీవి గారిని ఎంతో బాగా చూపించారు. అవన్నీ ప్రతి ఒక్కరిని. చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా
వెళ్ళి చూడాలని అనిపించడం. ఈ సినిమా నాకు అనిపించింది కనెక్టెడ్ టు ఎవ్రీబడి. అవును. నాకు ఒకరు పంపించారు మెసేజ్. నేను మా ఫ్యామిలీతో వెళ్ళాను. నేనేమో అశ్వత్థామతో కనెక్ట్ అయినాను. మా ఆవిడ దీపికా పడుకోనితో కనెక్ట్ అయింది. మా పెద్దబ్బాయి ఈ ఏఐ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఎఫెక్ట్స్తో కనెక్ట్ అయినాడు. మా చిన్న అబ్బాయి బుజ్జితో కనెక్ట్ అయినాడు. సో ప్రతి ఒక్కరం కూడా ఎంజాయ్ చేసినాం. అందరినీ కనెక్ట్ చేసేలా మీ అబ్బాయి సినిమా అదే. సేమ్ మెసేజ్ నాకు మహానటి వచ్చినప్పుడు కూడా వచ్చింది. అవును. సో అబ్బో, ప్రతి అద్భుతమైన ఒక్కరు కూడా సినిమా, మహానటి. పెద్దవారు, మా అమ్మ ఏజ్ వాళ్ళందరూ కూడా అప్పుడు సావిత్రమ్మ పీక్ లో ఉన్నప్పుడు వాళ్ళు కనెక్ట్ అయినారనమాట. అండ్ నెక్స్ట్ జనరేషన్, మా జనరేషన్ మేము చూసాం, కొన్ని సినిమాలు చూసాము. తర్వాత అది మూవీకి కనెక్ట్ అయిన వాళ్ళు, మరి చిన్న పిల్లలు ఆ చిన్నప్పుడు ఉన్న సావిత్రమ్మతో కనెక్ట్ అయిన వాళ్ళు, అలాగా ప్రతి ఒక్కరితో కూడా అద్భుతమైన ఆ సినిమా మూవీ అండి అది. కనెక్ట్ అయింది. అవును. సేమ్ థింగ్ ఈ మెసేజ్ వచ్చినప్పుడు నాకు అట్లనే గుర్తొచ్చింది అనమాట. అప్పుడు కూడా మహానటి. ఇదే మెసేజ్ వచ్చింది అవును. కదా అని. ఒక బయోపిక్ తీయాలి అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి. అదే ధైర్యం సావిత్రి గారు బయోపిక్. కృష్ణరాజు గారు అయితే అసలు ఆ సినిమా చూసాక ఆయన ఎన్ని రోజులు దాని గురించే మాట్లాడేవారు. నాగే ట్రావెల్ చేస్తున్నారు ఆయనకు తెలుసు కాబట్టి ఉమ్. తీయాలి అంటే అది ఒక్క నాగే వల్ల సాధ్యమైంది. ఆర్టిస్ట్ని కూడా ఎంపిక చేయటం, తనలో నిజంగా అందరినీ సావిత్రిని చూపించారు. బాబా అసలు నాగే గారు సినిమా గ్యాప్ వచ్చినప్పుడు ఈ కబడ్డీ పోటీలు పెట్టుకునే వాళ్ళంట. కృష్ణరాజు గారు, సావిత్రి గారు, సత్యనారాయణ గారు, గుమ్మడి అవును, గారు, ఎవరో రమాప్రభ వీడియో గారు. కూడా పంపించారు ఆ. నాకు. ఆహా. అది ఇప్పటికి వైరల్ ఆ పిక్. ఓకే. కృష్ణరాజు గారు కబడ్డీ ఆ. ప్లేయర్ అండి అప్పుడు. ఓహో. ఆయన మన జిల్లాల వారీగా కూడా అవార్డులు కూడా వచ్చాయి ఆయనకి. ఆ. సో ఇష్టం అంటే వీళ్ళందరూ హాలిడేస్ లో మెడ్రాస్ లో ఆహా. జమున గారు ఏమో దీనికి అంతటికి కూడా అవును, అధ్యయత వహించేవారంట. ఆ నిన్నే ఎవరో నాకు ఆ వీడియోస్ కూడా పంపించారు. వీకెండ్స్ లో వీళ్ళంతా ఎంజాయ్ చేశారు అప్పుడు ఆర్టిస్టులు. ఓహో. ఇప్పుడు పాప ఆర్టిస్టులకు అంత టైం టైం ఉండట్లేదు. ఉంటుంది. అవును. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.